మిమ్మల్ని ఏమంటలే బండి వచ్చారు 1:30 అయిపోయింది సార్. సరే అండి మేమున్నాం లేండి. మేము అమెరికా నుంచి వచ్చినామండి. ఆంటీ ఓ సెల్ఫీ నేను ఆంటీ ఫేమస్ ఆంటీ 2000 రూపాయల కర్రీ లివర్ ఎక్స్ట్రా ఆంటీ ఆంటీతో సెల్ఫీ దిగండి. అన్నం పెడతారు పక్కన రండి. ఆంటీ సీతక్క మేడం కూడా ఇంత పేజ్ ఉండదేమో. ఎమ్మెల్యే సీతక్క పక్కరాండి పక్కరాండి. ఐదు నిమిషాలు అయిపోతుంది సార్. దింపేసి బండి పంపించేస్తాం. ఇక్కడ కొంచెం 5 నిమిషాలు రిక్వెస్ట్ వల్ల పబ్లిసిటీగా ఎక్కువైపోయింది. ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య అయ్యింది కాదంటలేదు. ఇప్పుడు అందరినీ వ్యాపారాలు చేసుకొని ఇస్తున్నారు. మమ్మల్ని వ్యాపారం చేసుకొని ఇట్లేదు ఇక్కడ. అదేమంటే మీ మీడియా వల్ల అని చెప్తున్నారు అందరూ రీజన్. దాని గురించి మీరే ఏదో ఒకటి చేయాలి, మాకు న్యాయం చేయాలి. వ్యాపారం ఆగిపోయింది కదా. ఇప్పుడు చూసారు, మీరు చూశారు కదా. ఇప్పుడు మా వ్యాన్ ఆపనవ్వలేదు, సామాను కూడా తిప్పుకునే వాళ్ళ సగం సామాను అక్కడే ఉన్నాయి. అది దాని గురించి. అంటే పోలీసులు పెట్టిన కండిషన్ వల్ల మీడియా చేస్తున్నారు లేక ఏంటి? ఏది పోలీసులు పెట్టిన కండిషన్స్ వల్ల మీరు మీడియాని బ్లేమ్ చేస్తున్నారా లేక ఏంటి? పోలీసులు పెట్టిన కండిషనే కదా. ఇప్పుడు ట్రాఫిక్ వల్ల, ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం అయితే వాళ్ళు కండిషన్ పెడతారు కాదు. ఇప్పుడు వాళ్ళ సమస్య ట్రాఫిక్ సమస్య. ఇక్కడ మీ వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోతుంది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య మీడియా వల్ల అవుతుందా? ఇక్కడికి వచ్చే క్రౌడ్ పెరుగుతున్నారు కదా. క్రౌడ్ గురించి క్రౌడ్ ఒక పక్క అయితే మీ మీడియా ఒక పక్కన. అర్థమైంది మీకు? మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నట్టు చూస్తున్నారు. దానివల్ల అవును. ఇప్పుడు మీడియా మీడియా అనేది రాకపోయింది, ఇంత పబ్లిసిటీ వచ్చేది కదా. జనాలు కూడా వచ్చారు కదా. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని బతకనవట్లే కదా సార్. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. క్రౌడ్ వస్తుంది, నేను కాదంటలా. మమ్మల్ని కూడా బతకనవట్లే కదా. మేమేదో రోడ్డు మీద పట్టబోతుని బతికేవాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందులే. మరి దీనికి మేమేం చేయము? మా తప్పేమైనా ఉందా? మేమేం చేసింది? మేమేం తప్పు చేయలేదు కదా. అంటే మీ హోటల్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపించింది? ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు, ఇంతమంది క్రౌడ్ సరిపోయి మాకు ఆ స్తోమత లేదు నాన్న. మాకు ఆ స్తోమత లేదు. ఏదో మంచిగా రుచికరంగా పెట్టుకుని అమ్ముకుంటున్నాం రోడ్ సైడ్. మాకు అంత స్తోమత లేదు. పోలీసులు ఇక్కడ పెట్టొద్దు అన్నారు. ఇక్కడ తీసేయమన్నారు. మేము ఎంత బతకాలి చెప్పండి? మేము ఎంత బతకాలి? మాకు ఉన్నదే ఇది ఒక పాయింట్. మేము ఎంత బతకాలి ఇక్కడ? ఇప్పుడు మేము వాళ్ళు తీసేయమని మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు మా మీద. మాకు వ్యాపారం ఎక్కువ జరుగుతుందని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. మా పక్కన వ్యాపారస్తులు అందరూ కంప్లైంట్ ఇచ్చారు. ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడికి జనాలు వస్తారు. అది అర్థం చేసుకోవాలి ఎవరైనా. వీళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని తీసేస్తారని వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట అక్కడ. ఇప్పుడు వాళ్ళు కూడా సామాన్ తీసుకొస్తారు కానీ ఇది ఉందా వ్యాను అయిపోయిందా? అందుకే నాన్న కొద్దిగా ప్లీజ్ కార్పొరేట్ చేయాలి. వీడియో తీయకండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ అన్న. భయమేస్తుంది రావాలన్నా. Good.
ఇక్కడ అడ్రస్ చెప్పాను కదా, వీడియో వాళ్ళ ఇంటికి కూడా వచ్చేస్తున్నారు. మీడియానా? అంటే ఇంటికి కూడా వచ్చేస్తున్నారు. దాంతో ఏమో మాకు తెలియట్లేదు. అప్పుడు వంట చేస్తుందంటే ఒక 12 అవ్వాలంటే అవ్వదు కదా, లేదంటే 11:30 కల్లా ఇక్కడ పెట్టేసేవాళ్ళం. దానివల్ల ఇప్పుడు 12:30 1 గంట అయిపోతుంది. పని అవ్వట్లేదు. మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కాకూడదు. ఇప్పుడు ఫుట్పాత్ కదా, ఇది మామూలుగా ఇంకెక్కడన్నా అంటే ఎంతమంది ఇది చేసినా ఎవరు కాకపోతే మీ అందరి మీద మేమందరం బతుకుతున్నాం. కానీ పబ్లిక్ ఇంపార్టెంట్ మాకు. అంటే మీ అందరూ ఉంటేనే ఇక్కడ ఇంతమంది బతుకుతున్నాం. నా ఒకటానే కాదు, ఇంతమంది ఇంటి షాప్లో బతుకుతున్నాం. కాకపోతే వాళ్ళకు కూడా మనం కోఆపరేషన్ చేయాలి కదా. పబ్లిక్ నుంచి కాకుండా చూసుకుంటే వాళ్ళు కూడా ఏమన్నారు ఉంది కానీ వింటున్నారు కదా. ఈ రోజు పెట్టారండి ట్రాఫిక్. అన్నా మీరు ఒక 5 నిమిషాలు ట్రాఫిక్ చేసి అయిపోతుంది. తిరగండి అన్న, జల్దీ తిప్పండి. 10 నిమిషాలు మీరు యాక్టర్ ఎవరు రాలేదు. కొద్దిగా బాబాయ్ ప్లీజ్ బాబాయ్, మీరు అందరూ అర్థం చేసుకోండి. కొద్దిగా వెనక్కి జరగాలి బాబాయ్ ప్లీజ్. సామాన్ అన్నీ మరికాగే ఇది తీసుకెళ్ళిపోండి. ఇగో ఇగోరా కావాలి తొందరగా. నాన్న దేశ పట్టుకో సార్. ప్లేట్ పట్టుకో కొద్దిగా పట్టుకోండి. ఇవ్వండి డైరెక్ట్ అందులో ఖాళీ చేయాలి. నానే భగవాన్ అతని చూడు. కెమెరాలు చెప్తున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతున్నారు. ఏం లేదు. రండి రావాలి, తెలుసుకోవాలి. అది కాకుండా ఇక్కడ వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారంటే అక్కడ వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని పెట్టినట్ల అందరూ అమ్ముకున్నారు. చూడండి మీరు కావాలంటే అందరూ అమ్ముకున్నారు, మా పక్కన వాళ్ళు అందరూ అమ్ముకున్నారు. మమ్మల్నే పెట్టినట్లే ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు మమ్మల్నే పెట్టుకునే రోడ్ ఎంత ఉన్నారమ్మా? రోడ్ ఎంత జామ్ అవుతుందమ్మా చూడు. అది నేను పబ్లిక్ కూడా చెప్తున్నాను సార్. ఏం చేయగలనమ్మా చెప్పండి. జీవితం ప్రెస్ మీడియా మరి సెక్యూరిటీ వర్కర్